దానిని మామూలుగా ఎవ్వరూ ఎక్కలేరు. ఆ కొండ క్రింది భాగాన 2 రెక్కలు గల హంస ఒకటి ఉంటుంది. దానిని ఎక్కితే అది పైకి తెచ్చి విడిచిపెడుతుంది. ఆ కొండపైన మధ్య భాగంలో పచ్చగా ప్రకాశిస్తున్న నా పర్ణశాల ఉంటుంది. దానిని చేరుకోవాలనుకున్న వారికి 4 నదులు అడ్డంగా వస్తాయి. ఆ నదులను అవలీలగా దాటటం కోసమై నేను 4 వంతెనలను నిర్మించాను. ఆ వంతెనను దాటిన వారు నా వద్దకు చేరుకోగలరు అని వివరించారు తన విలాసాన్ని. ఈ మాటల నిండా వేదాంత విజ్ఞానమీ నింపి ఉంచారు. అర్థం వివరిస్తాను వినండి. చిరుగుల బట్టలతో పళ్ళు ఊడిపోయి ముడతలు పడిన శరీరంతో అందవికారంగా ఉన్న తన ఆకారానికి బహురూపవతి అని పేరు నిర్ణయించటంలోని అంతరార్థం మాయ. మాయ వికారమైనదని తెలుసు, కాని దానిపైనే మోహం